Humpty Dumpty sat on a wall. Humpty Dumpty had a great fall. Humpty Dumpty sat on a wall. Humpty Dumpty had a great fall. పతులు, నేను ఇప్పుడు చోటు హోంవర్క్ చేయాలి. నువ్వు దీన్ని కాస్త అర్థం ఏమిటో తెలుగులో చెప్పు. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఇలా చూడు, నేను ఎలాంటి మిషన్ తయారు చేశాను. దీన్ని ట్రాన్స్ఫార్మింగ్ మిషన్ అని అంటారు. మోటు జాగ్రత్త, డాక్టర్ జట్కా మిషన్లు చాలా ప్రమాదకరమైనవి. అరే, దీంతో ఎలాంటి ప్రమాదం లేదయ్యా. ఈ గ్రీన్ బటన్ నొక్కితే ఇందులోంచి రేస్ బయటకొచ్చి ఏదైనా ఫోటో మీద పడ్డాయంటే ఆ ఫోటోకి జీవం వచ్చి అది ప్రాణాలతో లేచి నిలబడుతుంది. అలాగా? అయితే నేను హంప్టీ డంప్టీ మీద రేస్ పడేలా చేస్తే దానికి ప్రాణం వస్తుందా? అరే, ఏంటి మోటు నువ్వు చేసిన పని? హంప్టీ డంప్టీ మీద ట్రాన్స్ఫార్మ్ అయ్యి అది నిజంగా బతికి బయటకు వచ్చిందంటే మనం సమస్యల్లో పడతాం మిత్రమా. మోటు, ఏంటి నువ్వు చేసిన పని? అరే, హంప్టీ డంప్టీ ఎక్కడున్నాడు? ఇది ఒక పెద్ద కోడిగుడ్డు మాత్రమే. పద, పెద్ద ఆమ్లెట్ వేసుకుని తినేద్దాం. చాలా ఆకలిగా ఉంది. అరే, ఎవరు నన్ను కొట్టింది? దీన్ని కాస్త పట్టుకోండి. ఇది అసలు మనిషా వస్తువా? దేవుడి మీద ఒట్టు, సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. సిపాయిలు కూడా వచ్చేసారు, పరిగెత్తండి. ఏంటి వింతలోకం? నేను ఎక్కడికి వచ్చాను? మీకు కూడా ఆమ్లెట్ కావాలా? అరే, ఈ దేశపు డాగీలు మా దేశపు డాగీలాగే ఉన్నాయే. టామీ, టైగర్, వెళ్ళండి, వెళ్ళి ఆ ఎముకను తీసుకురండి. నువ్వెందుకు వెళ్ళలేదు? నా పేరు బూజో, నువ్వు నాకు చెప్పలేదు. బూజో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఎముకను తీసుకురా. థ్యాంక్ యూ. డాగీస్ అన్ని ఇలాగే ఉంటాయి, ఈ దేశమైనా కానీ వేరే దేశమైనా కానీ. వాడు మనల్ని మోసం చేశాడు. అవును మిత్రమా, నిజమే. పారిపోతున్నాడు, పట్టుకోండి. అరే, ఏమిటి ఆశ్చర్యం? ఇంత పెద్ద గుడ్డ ఎక్కడి నుంచి వచ్చింది? దేనిదయ్యుంటుంది? దీంతో బోల్డెన్ని ఆమ్లెట్లు వేసి వాటన్నింటినీ అమ్మేస్తే బోల్డెన్ని డబ్బులు వస్తాయి.
అరే ఎవరు కొట్టారు ఎవరు కనపడటం లేదంటే ధైర్యం ఉంటే నా ముందుకు రండి. ఈ గుడ్డు నాకు దొరికింది, ఇది నాకే సొంతం. నువ్వు అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు కిందకెందుకు వస్తున్నావు? పైనే ఉండు. మళ్ళీనా అదిగో అక్కడున్నాడు, వెళ్ళి పట్టుకోండి. ఇతను మా సొంతం. ఎవరైనా చేసారంటే మర్యాదగా ఉండదు. హంటీ డంటీ, నువ్వు మా పక్కకొచ్చేసేయ్. మేము నీ శత్రువులం కాదు, స్నేహితులం. మేము నిన్ను మళ్ళీ మీ దేశానికి పంపించేస్తాం. అటాక్! మన వేట శత్రువుల వైపుకు వెళ్ళిపోతోంది. కాపాడండి, కాపాడండి. వద్దు. ఏయ్ స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అసలు ఇక్కడ ఏం గొడవ జరుగుతోంది? ఐ సే స్టాప్. భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. స్టాప్. చెంగం గారు కాపాడండి, చాలా వాడిగా బాణాలు వేస్తున్నారు. అయ్యో అయ్యమ్మా, నా వెనకాల పడుతున్నా ఎందుకు? నేను ఈ గొడవను ఆపాలని ప్రయత్నించాను, అంతే కదా. ఓరి భగవంతుడా, నేను ఇలా వచ్చి ఇరుక్కున్నానేంటి? మా దేశానికి తిరిగి ఎలా వెళ్ళగలను? నన్ను వదులు. నేను దేవుణ్ణి తలుచుకున్నాను కానీ నిన్ను తలుచుకోలేదు కదా. నువ్వు చాలా పెద్ద గుడ్డివి. నా పిల్లలకి 2 రోజులకి సరిపోతావు. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఆ పక్షి మన హంటీని తీసుకువెళ్ళిపోయింది. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జీ. ఓ, నువ్వు నా ఎర్రని పట్టుకుపోదాం అనుకుంటున్నావా? అది చూద్దాం. మోటు, ఈ సిపాయిల సంగతి ఏంటో కాస్త చూడు. కాపాడండి. కాపాడండి మోటు. మోటు, ఈ మిషన్ లోని రేసుని మళ్ళీ దాని మీద పడేలా చేస్తే అది తిరిగి ఈ బుక్ లోకి వెళ్ళిపోతుంది. ఇవ్వు, ఆ మిషన్ నా చేతికి ఇవ్వు.
కారణంగా నా ఎర పారిపోయింది. ఇక నువ్వు కిందకి పో. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మీ వల్ల నేను మా దేశానికి తిరిగి రాగలిగాను. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఇది మా బాధ్యత అనుకున్నాం అంతే. లగాయత్తు మనం వీళ్ళ దేశానికి వచ్చి ఏం చేస్తున్నాం? ఓయ్, మోటు తనతో పాటు మనల్ని కూడా ఇక్కడికి పంపించేశాడా? సారీ, వెరీ సారీ, పొరపాటైపోయింది. ఈ మిషన్ కూడా విరిగిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. నేను మిమ్మల్ని ఇక్కడికి తిరిగి తీసుకురాలేను. మరి మేం మా దేశానికి ఎలా వెళ్ళగలం? ఇతని వల్లే అంతా జరిగింది. కోటో కోటో కొట్టండి! అయ్యో, కాపాడండి. అరే సారీ చెప్పాను కదా, పొరపాటు అయిపోయింది. అరే పెద్దన్నయ్య,